అధికార పార్టీకి అనుకూలంగా లేనందుకు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ నల్గొండ జిల్లా నకరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన రైతు వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో రైతు వెంకన్న తన గోడు వెళ్లబోసుకున్నారు. తాటికల్ గ్రామంలో తమకు 6 ఎకరాల భూమి ఉండగా 34 కుంటల స్థలాన్ని నోముల రామలింగయ్య పేరుపై పట్టా చేయించాలని ఒత్తిడి చేశారని వాపోయాడు. అందుకు నిరాకరించడంతో కక్ష కట్టి తన భార్య సరితపై దాడి చేశారని వెంకన్న తెలిపారు. ఈ వేధింపులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి తనపై తప్పుడు కేసులు పెట్టి సీఐ రాజశేఖర్ తనను జైలుకు పంపించాడని కన్నీరు పెట్టుకున్నారు. ముఖం కనిపించట్లేదు, కొంచెం పైన కిలోమీటర్ 9 నెలల నుంచి బాగా హెరాస్మెంట్ చేయడం జరుగుతుంది. సిఐ గారు రాజశేఖరు, నకరికల్లు, నోముల రామలింగం, నోముల సైదులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు గాదగోని కొండయ్య మాజీ ఎంపీటీసీ తాటికల్ గ్రామము మరియు నకరికల్లు ఎమ్మెల్యే గారు వీరేశం గారు మా పైన దాడులు చేసిరని చెప్పి కేసు పెట్టడానికి పోయినా కానీ నన్నే జైలుకు దూరడం జరిగింది. మరియు మే నెల నుంచి మోటార్లు స్టార్టర్లు ఫీజులు పీకడము, మోటార్లు కోసేయడము, వైర్లు కోసేయడము లాంటి పనులు చేస్తున్నారు. మేము దరఖాస్తులు ఇస్తే కేసులు చేయడం లేదు. వాళ్ళ మీద మాకు 4 ఎకరాల పొలం ఎండిపోయేటట్టు చేసిరు, పొలం బారనిస్తలేరు. భూమి పట్టా చేయాలని చెప్తున్నారు సార్. మమ్మల్ని భూమి పట్టా చేయాలంటారు. మేము ఏ విధమైన బాకీ లేము. వాళ్ళు మాకు రిలేషన్ కాదు, లేదు మేము మా తాత అమ్మలేదు, వాళ్ళకు మా నాయన అమ్మలేదు, మేము అమ్మింది కాదు. మాతో పాలోళ్ళు గారు వాళ్ళకి మేము ఎటువంటి బాకీ లేము. బాకీ ఉంటే కోర్టు బొమ్మనండి వస్తుందని చెప్పిన అట్ల పోరాట ఏమైనా బలవంతంగా కొట్టి పట్టా చేయించుకున్నామని దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇది చేస్తుర్రు.